హలో అండి. నేను మీ మధుభార్గవీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి మన వీడియోలో పోహా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, పోహా ఇలా సన్నగా ఉండాలండి, కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు, 1 నిమ్మకాయ, ఉల్లిపాయ, పల్లీలు, ఆయిల్, తాలింపు దినుసులండి. నేను 1/2 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, సాల్ట్. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టేశానండి. దీంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి. ముందుగా తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఇవి కొంచెం చిటపటలాడుతున్నప్పుడు పల్లీలు వేసేసుకోవాలండి. దీంట్లో ఇవి మాడనివ్వకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోనే కరివేపాకు, ఆనియన్ వేసుకొని దీనిపైన కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి, తొందరగా మెత్తపడుతుంది. సో సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి ఆనియన్ పైన. ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చిలు, దినుసులు, తాలింపు దినుసులు అన్నీ మాగిపోయాయి. దీంట్లో కాస్తంత పసుపు వేసేసుకోండి. ఈ పోహాని వాటర్లో వేస్తున్నానండి. దీన్ని ఎక్కువసేపు ఉండనియొద్దండి. ఎక్కువ నానిందనుకోండి ఇది చాలా మెత్తగా అయిపోతుందండి, మళ్ళీ పోహా చేయడానికి పనికిరాదు. సో ఈ వాటర్లో ఇలా కొంచెం అనేసి దీన్ని స్ట్రెయిన్ చేసేయండి. ఇలా ఒక స్ట్రెయినర్ తీసుకొని దీంట్లో వేసేయండి. ఇమ్మీడియట్గా వేయగానే ఇలా తీసి దీంట్లో వేసేయండి, లేదా ఇది మెత్తగా అయిపోతుందండి. ఇలా స్ట్రెయినర్తోని స్ట్రెయిన్ చేసుకోవాలండి. చూసారా, ఈ వాటర్ వచ్చేసింది. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న పోహాని దీనిలో వేసేయండి. దీన్ని ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ పోహా ఈజీగా ఇద్దరు తినేవచ్చండి. దీంట్లో ఇలా చక్కగా కలిపేసుకోవాలండి మొత్తము. దీంట్లో ఇప్పుడు లెమన్ తీసుకొని దీంట్లో లెమన్ పిండేసేయండి. ఇలా వన్ బౌల్ పోహాకి 1 నిమ్మకాయ ఖచ్చితంగా పడుతుందండి. ఇప్పుడు దీనిపైన తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అండి, చక్కగా ఇలా కలిపేసుకోండి. అంతే అండి, మీ పోహా రెడీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి చాలా సులభంగా, చాలా తొందరగా, తేలికగా, తొందరగా అయిపోతుందండి ఇది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. తినడానికి టేస్టీగా క్విక్గా అయ్యే రెసిపీ అండి ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుందండి ఇది. ఇంకా ఎక్కువ ఫ్యాట్ని కూడా ఇవ్వదండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా హెల్తీగా ఉంటుందండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలండి, పోహాని మీరు వాటర్లో వేసిన తర్వాత ఎక్కువసేపు పెట్టొద్దండి. దాంట్లో ఎక్కువసేపు నానితే కనుక అది మెత్తగా అయిపోతుంది, ఉప్మాలాగా అయిపోతుంది. వేయగానే ఇమ్మీడియట్గా తీసి స్ట్రెయిన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.